బక్క ఉంటిరా? చాలా బక్క ఉంటుంది నేను, చాలా సన్నగా ఉండేవాడిని, నేను ఫిజికల్గా బాగుండేవాడిని. అప్పట్లో కొద్దిగా మార్షల్ ఆర్ట్స్ అంటే నేను చదువుకునే టైంలో, ఇప్పుడు కాదు, నా చదువు అయిపోయేది దాదాపు 25 ఏళ్ళకి ఎక్కువ అయిపోయింది. సో ఆ టైంలో నేను మార్షల్ ఆర్ట్స్ అని, ఎందుకంటే పోలీస్ కావాలని ఒక కోరిక ఉండే నాకు. సో నేను ఫిజికల్గా చాలా ఫిట్నెస్ ఉండేవాడిని. పోలీస్ డిపార్ట్మెంట్లో బాగా కోరుకుండడం వల్ల ట్రై చేశాను, 2 times ట్రై చేశాను. డిగ్రీ తర్వాత ఒకసారి, పీజీ తర్వాత ఒకసారి. అప్పుడు నాది ఏంటంటే హైట్ 167 ఉండాలి, నాది 166 అనమాట నాది. ఆ ఒక్క దగ్గర చాలా ప్రయత్నాలు చేశాము కానీ కుదరలే. కానీ నా బ్లడ్ మాత్రం మా నాన్న పోలీసే, మా తాత పోలీసే, మా మేనమామ పోలీసే, అందరూ మా వంశంలో దాదాపు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్. మా కుటుంబం నుంచే గ్యాప్ అయిపోయింది డిపార్ట్మెంట్. అంటే మిస్ అయినా అన్న ఫీలింగ్ ఉంటుంది? మిస్ అయిన ఫీలింగ్ అయితే చాలా ఉంటుంది, చాలా. ఓకే. లాస్ట్ అంటే ఆర్మీ అన్న, పోలీసు గారు బాగుండే. అంటే ఒకవేళ మీరు పోలీస్ ఆఫీసర్ అయి ఉండి అట్లనే ఫిట్నెస్ తోటి ఉంటే బాగుండేమో అన్న. మేబీ కదా, ఈ రూట్లో వచ్చేవాడిని కాదు, ఈ రూట్లో వచ్చేటోళ్ళు కాకపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని బాడీ షేమింగ్ చేసేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నేను లైట్ తీసుకుంటాను, నేను పట్టించుకున్నా. ఏమనిపించదా? నేను ఎవరిని బాడీ షేమింగ్ నేను చేసినప్పుడు నేను పట్టించుకున్నాను. నాకు చాలా వస్తాయి బాడీ షేమింగ్, నాకు కామెంట్స్ కూడా వస్తాయి కింద బాడీ షేమింగ్. అమ్మా అంబేద్కరిస్ట్లో తిడతారు బాడీ షేమింగ్తో. ఇప్పుడు మా అంబేద్కరిస్ట్లు ఏమంటారు, మా బాడీ షేమింగ్ చేయొద్దు, మమ్మల్ని అవమానించినట్టు, మమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్టు అంటారు. కానీ మా వాళ్ళు మాత్రం అందరినీ చేస్తారు బాడీ షేమింగ్. మా వాళ్ళు అంటే మా అంబేద్కరిస్టులు అంటే మా కులపోలే కదా, ఎంతైనా మా ఎస్సీలే కదా. మళ్ళీ ఒకసారి అర్థం కాలే, నాకు అర్థం కాలేదు. మీరు ఏమన్నా? మా వాళ్ళు అంటే మా కులపోలే కదా, వీళ్ళంతా ఎస్సీలే కదా. మా కులపోళ్ళు అన్నారు మీరు, మా కులపోళ్ళు అన్నారు మీరు, మా కులపోళ్ళు అన్నారు, అంతే కదా, క్లియర్ కదా. కానీ అమారా ప్రసాద్ ఎస్సీ కులాలకు చెందినటువంటి వ్యక్తి కాదు అని చెప్పేసి గట్టిగా వినిపిస్తుంది. చాలా, నేను కూడా చాలా వీడియోలు చూశాను, చాలా కామెంట్స్ చూశాను. నా గురించి నేను ఎస్సీ కాదని ప్రచారం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను ఒక మాట అంటే ఏం తెలుసా, హమారా ప్రసాద్ని ఎట్లా దెబ్బ కొట్టాలని ఆలోచించే కొంతమంది శక్తులు ఉన్నాయి. ఆ శక్తులన్నిటికీ ఒక మంచి ఆధారం దొరికింది కదా వాళ్ళకి. హమారా ప్రసాద్ ఎస్సీ కాదన్నా కానీ ఎస్సీ అని చెప్పి మనుగడ సాగిస్తున్నాడు అని, అంటే సమాజాన్ని, ప్రభుత్వాన్ని, ప్రజల్ని మోసం చేస్తున్నాడు కదా, చీటని కంటే హ్యాపీగా మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కేసు ఫైల్ చేయొచ్చు కదా. హమారా ప్రసాద్ మోసం చేస్తలేడా? కేసు ఫైల్ చేయ కదా. హమారా ప్రసాద్ మోసం చేస్తలేడా? ఇప్పుడు మోసం చేస్తలేడని నీకు ఎప్పుడు తెలవాలి? నీకు ఏదైనా ఎంక్వైరీ, నువ్వు పోలీస్ కేసు ఫైల్ చేస్తే నేను ఎంక్వైరీ చేసి పోలీసులు, అప్పుడు పోలీసులు నిర్ణయిస్తారు నేను మోసం చేసినా లేకుంటే మీరు అపోహపడుతున్నారనేది నిర్ణయించాల్సింది ఎవరు? కావాలని దళిత వర్గాలను, అంబేద్కరిస్టులను స్ప్లిట్ చేయడం కోసం, అంబేద్కరిస్ట్గా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా స్పాయిల్ చేయడం కోసం అమరా ప్రసాద్ మారిండు. అసలు స్ప్లిట్ చేసింది అంబేద్కర్, నేను కాదు. ఈ దేశంలో ఉన్న దళితులను హిందువులు కాదు అని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే ప్రశంసలు ఇచ్చేటటువంటి వ్యక్తి అంబేద్కర్. అటువంటి అంబేద్కర్ను మీరు అనడం మీకు అసలు కొంచెమన్నా అంటే ఈ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాను అనిపించదా? ఇప్పుడు పాయింట్ ఏంటంటే హిందూ సమాజం నుంచి దళితులను వేరు చేయాలని చెప్పేసి కుట్ర పన్నింది అంబేద్కర్. నెంబర్ 1. ఇప్పుడు మోడీ గురించి మాట్లాడారు. మోడీకి కానీ కేసీఆర్కి కానీ అటు జగన్ కానీ నాకు చాలా తేడా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ ఓటు కోసం వాళ్ళు రాజకీయాలు చేస్తారు. ఎవరు? వీళ్ళంతా కూడా, మోడీ కూడా, ఎవరైనా సరే. మోడీ కూడా అరే రాజకీయ పార్టీ అంటేనే రాజకీయాలు చేయడం కదా అన్న. వాళ్ళు కొత్త చేస్తారా అన్న? రాజకీయం అంటే మోడీ గారిని కూడా వినుర్రి, మోడీ గారిని కూడా అమరా ప్రసాద్ అన్న అపోజ్ చేస్తున్నాడు, రాజకీయ పార్టీ అంటుండు. బీజేపీ కూడా రాజకీయ పార్టీ, ఎవరైనా రాజకీయ పార్టీ. బీజేపీ మిమ్మల్ని ఇప్పుడు వాళ్ళందరూ రాజకీయ నాయకులు, వాళ్ళకి ఏం కావాలా? అందరు ఓట్లు కావాలా, ముస్లిం ఓట్లు కావాలా, దళితుల ఓట్లు కావాలా, హిందూ ఓట్లు కావాలా, క్రిస్టియన్ ఓట్లు కావాలా. కానీ హమారా ప్రసాద్ రాజకీయ నాయకుడు కాదు కదా, రాజకీయాలు చేయట్లేదు కదా. సో నేనేం చేస్తా అంటే కుండ బద్దలు కొట్టినట్టు ఉన్న వాస్తవాన్ని చూపిస్తాను అంతే. కానీ ఇప్పుడు అమరా ప్రసాద్ను బీజేపీ సాకుతుంది బయట వినిపిస్తున్నటువంటి అంశం. బీజేపీ ఏంది, అమిత్ షానే సాకుతుండని చెప్పుకోండి, లేకుంటే మోడీ సాకుతుండని చెప్పుకోండి, ప్రతి నెల వాళ్ళ అకౌంట్. ఇప్పుడు నవ్వుకుంటా చెప్పినంత మాత్రాన అబద్ధాలు నిజాలైపో, నిజాలు అబద్ధాలు అయిపో. అంటే ఒకటి ఏంటంటే అబద్ధము నిజం అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎంక్వైరీ చేసి ఈయన ఎన్నిక ఎవరున్నారు ఎవరు లేరు అనేది తెలుసుకునే తర్వాత చెప్తే బాగుంటుంది. కానీ జస్ట్ నువ్వు ఇక్కడ కూర్చొని నువ్వు నవ్వినంత మాత్రం అది అబద్ధం కాదు, అది నిజం కాదని చెప్పడానికి నీ దగ్గర ఏం సోర్స్ ఉంది? నీరేమైనా సోర్స్ ఉందా? ఎందుకన్నా అంత చిన్న చూపుగా చూస్తున్నావు నన్ను? నేను జనరల్ అడుగుతున్నా. ఎందుకు అంటున్నా? జనరల్ అడుగుతున్నా. ఎందుకు అంటున్నా అంటే మీరు అంటే ఇవాళ రేపు ఏమైపోయింది అంటే ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే ఎదుటి వాడి మీద నిందేయడం. ఆ నింద వేసేటప్పుడు బ్యాక్ పాయింట్ పెట్టుకోవాలి. రైట్, మీరు మంచి పాయింట్లోకి వచ్చారు.
కావాలని మీరు ఎలివేషన్ కోసం మీరు గొప్పగా ఏదో చిత్రీకరించాలి, మీడియాలో కనబడాలని అంబేద్కర్ను మీరు అంటుర్రు. ఇప్పుడు మీకు ఇంతవరకు అవునా కాదా? అమారా ప్రసాద్ అవునా కాదా? ఇదే చెప్తున్నాను. అమారా ప్రసాద్ ఏ చెప్పినా రిఫరెన్స్ చూపించి చేస్తున్నాడు అన్న తర్వాత నేను ఎలివేషన్ కోసం చేస్తున్నా అని అంటే ఇక అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఇప్పుడు మీకు ఎందుకన్నా అంటే మీరు మంచి వ్యాపారం ఉన్నది, వ్యాపారం చేసుకుంటున్నారు, ఈ అంబేద్కరిస్టులకు అపోనెంట్గా మాట్లాడాల్సినంత అవసరం ఏమున్నది మీకు? ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే అంబేద్కరిస్ట్ ఆపోనెంట్గా మాట్లాడడం అని కాదు. యాక్చువల్గా ఇక్కడ కూడా నేను దీనికి ఒక రీజన్ ఉంది నాకు. నేను అంబేద్కర్ నుంచి మాట్లాడడానికి గల ఒక రీజన్ ఉంది. ఏంటంటే నేను గత ఒక 10-12 సంవత్సరాల నుంచి హిందూ ధర్మంలో పోరాడుతున్నాను, హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నాను. నేను పనిచేస్తున్నప్పుడు దాదాపు ఒక 5-6 సంవత్సరాలు చూశాను. నేను 5-6 సంవత్సరాలు చూశాను. ఏంటంటే అంతకుముందు 5-6 years బ్యాక్ ఎక్కడైనా మా హిందూ సంఘాలు కానీ మా హిందువులు కానీ పోయి ఫైట్ చేస్తున్నప్పుడు ఈ అంబేద్కరిస్టు అడ్డం వచ్చేసి అనవసరంగా వీళ్ళ మీద అనవసరంగా అంటే మా ఈ హిందూ సంఘాల మీద, నాయకుల మీద, లేకపోతే కార్యకర్తల మీద అట్రాసిటీ కేసు పెట్టడం మొదలుపెట్టారు. వాళ్ళు ఫేక్ అట్రా కేసు. వాడు ఆచరించేది వేరే మతం. మళ్ళీ వాడు రాజ్యాంగం ఉంటాడు, రాజ్యాంగం హక్కులు అంటాడు. కానీ రాజ్యాంగం ఉన్న హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయి మనకి. ఆ బాధ్యత గురించి ఈరోజు మాట్లాడాడు. మతం మారితే ఏం రిజర్వేషన్ రాదు, ఏం సర్టిఫికేట్ తీసుకోవడం అది మాత్రం పాటించాడు వాడు. ఓకే, ఇప్పుడు నేను ఏమంటే అవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైందంటే ఓహో మనం ఏంటంటే అంబేద్కరిజం అనేది బాగా హిందుత్వాన్ని బాగా టార్గెట్ చేసింది. సో మనం కూడా వీళ్ళ తప్పులు చూపించాలా? ఓకే, నువ్వు హిందూ మతంలో తప్పులు ఉంటే చూపించు, తప్పు లేదు. దానికి ప్రతి ఒక్కరు సమాధానం అడగమా, సమాధానం కావాలంటే చెప్పు, సమాధానం చెప్పి కూర్చోబెడతా, పెద్ద పెద్ద వాళ్ళని కూర్చోబెట్టిస్తా, నేనే కూర్చోబెడతా, కూర్చోబెట్టి నీకు సమాధానం చెప్పిస్తా. కానీ నువ్వు వక్రీకరించకు, వక్రీకరించే తప్పుడు. ఆ వక్రీకరణ ఎప్పుడైతే మేము బాగా అబ్జర్వ్ చేసామో అప్పటి నుంచి నేను అంబేద్కర్ గురించి చదవడం మొదలుపెట్టా. అంబేద్కర్ చరిత్ర చదివిన తర్వాత మొత్తం బొక్కలు కనబడుతున్నాయి. అలా ఒరే ఇన్ని రోజుల్లో చెప్పింది ఏంది, నువ్వు కనబడుతున్న బొక్కలు ఏంటారు బాబు అని చెప్పి నేను ఇంకోటి ఈ కదిరి కృష్ణనో లేకుంటే ఇంకోడో మర్యాద అన్న వాళ్ళని అట్లనే పిలుస్తాను. నేను వాళ్ళని అట్లనే పిలుస్తాను, మర్యాద అన్న, నేను వాళ్ళని అలాగే పిలుస్తా అని చెప్పిన. ఇక నువ్వు దాన్ని డిస్కస్ చేయగలదు. ఈ దరిద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుర్ర కథలు చెప్పినట్టు చెప్తారు. వాళ్ళు ఆడ కదిరి కృష్ణ ఆడైతే అంబేద్కర్ రూమ్ లో కూర్చొని రాజ్యాంగం రాస్తుంటే వాళ్ళు ఇష్టం చేస్తే నీ ఇష్టం కూర్చొని చేస్తే చేయలేకుంటలేదు. నేను చెయ్యని నేను రాలేదు, నువ్వు చేస్తా అంటే వచ్చినా, చెయ్యాలనుకుంటే చెయ్యి, లేకపోతే లేదు. 100% అంటే మిమ్మల్ని అన్నాడు అలా నన్ను అమరా ప్రసాద్ గారు అన్నతో నన్ను ఉచ్చరించి మాట్లాడితే నేను అలాగే మాట్లాడతాను. అన్న మీరు అంబేద్కర్ నమ్ముతారా, గాంధీని నమ్ముతారా అన్న? ఇద్దరిట్లలో నేను ఇద్దరు నమ్మ. ఒకవేళ నమ్మాల్సి వస్తే ఇప్పుడు నాకు చరిత్ర మీద నేను 3 కోణాలు చూస్తాను అన్న. నేను చెప్పేది సమాధానం వినాలా? నేను చరిత్రను 3 కోణాలు చూస్తా. అంబేద్కర్ని మిడిల్ గీత గీస్తా, చరిత్రకి గీసి అంటే స్వతంత్ర పోరాటాలకి చరిత్రకు అంబేద్కర్ గాంధీని మిడిల్ గీతగా పెట్టి గాంధీకి దేశానికి ఈ రెండింటికి కంపేర్ చేసినప్పుడు గాంధీ నాకు వరస్ట్ కనబడతాడు, ఒక కుట్రదారుడు కనబడతాడు. ఈ పాయింట్ పక్క పెట్టి ఇక రెండో పాయింట్ గాంధీని అంబేద్కర్ని చూసినప్పుడు అంబేద్కర్ నాకు వరస్ట్ కనబడతాడు. నాకు ఓకే, అంబేద్కర్ కంటే కొన్ని వేల లక్షల రెట్లు గాంధీ బెటర్ అంటారు. ఎస్, అదే గాంధీ చెప్పిండు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని. ఇట్లా అరే అంటే అరే అనమని, ఒరే అంటే ఒరే అనమని కానీ చెప్పలేదు. అంటే ఇప్పుడు గాంధీజీ సిద్ధాంతాలు నేను నమ్ముతా అని చెప్పలేదే. నేను చరిత్రలో ఇద్దరు కంపారిజన్ చెప్పాను నేను, కానీ గాంధీజీ సిద్ధాంతాలను నేను పాటిస్తాను చెప్పలేదు. గాంధీ మీద వ్యక్తిగతంగా అభిప్రాయం, ఒక మంచి అభిప్రాయం ఏర్పడ్డదంటే మంచి అభిప్రాయం లేదని చెప్తున్నా కదా. కంపేర్ విత్ అంబేద్కర్ ఉందని మీరే ఒప్పుకున్నారు కదా. ఇంత క్లారిటీ చెప్పిన ప్రేక్షకులకు అర్థమైంది కావచ్చేమో, కానీ నీకు అర్థం కాలే. నేనేమంటున్నా కంపేర్ విత్ అంబేద్కర్. నేను ఏం చెప్పిన, ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్పిన, ఇద్దరు వరస్టే అన. కానీ గాంధీజీని మధ్యలో ఆధారంగా తీసుకొని మీ దారిలోకే నేను వస్తాను. గాంధీ మంచోడు కాదు, అంబేద్కర్ మంచోడు కాదు, అమరా ప్రసాద్ గారు మీరు మంచోరు కదా, మీరేమనాలి, వారు వీరని మాట్లాడాలి, వాడు అస్సలే వాడు అంటే వాడే అంట, గౌరవిస్తా రైట్. అంటే మిమ్మల్ని మీరు ఇట్లా కదిరి కృష్ణన్ కావచ్చు, లేకపోతే కొంతమంది వ్యక్తులను, ఇప్పుడు ఆ కదిరి కృష్ణగాడు ఏం చెప్తాడంటే అంబేద్కర్ ఒక రూమ్లో తీసుకొని పెన్ను పేపర్లు తీసుకొని పోయి చరిత్ర రాజ్యాంగం రాస్తుంటే వాడు ఏదో కిటికీ పక్కన నిలబడి కూర్చున్నట్టు, డోర్ పక్కన ప్యూన్లాగా కూర్చొని చూస్తున్నట్టు, అంబేద్కర్ ఏం చేస్తుండో వాడు చెప్పినట్టు ఆధారం వాళ్ళు చెప్తాడు. కానీ ఒక్క రిఫరెన్స్ కూడా ఇవ్వడాడు. వాడే కావచ్చు ఎవరైనా సరే, ఎవరైనా అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక రిఫరెన్స్ ఇట్లా ఇయ్యరు. కానీ అమరా ప్రసాద్
అంబేద్కర్ చేసిన ప్రతి ఒక్క అంశాన్ని అంబేద్కర్ గురించి వీడియో పెడుతున్నా అంటే దానికి సంబంధించిన రిఫరెన్స్ ఇచ్చుకుంటేనే నేను ఆ చరిత్ర గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను పలానా పేజీలో పలానా బుక్లో పలానా పేజీలో ఇగో ఈ విధంగా ఉంది, డిస్ప్లే మీద కూడా నేను ఆయన మాట్లాడిన మాటని నేను చూపిస్తాను. నేను ఇప్పుడు ఆధారాల గురించి మాట్లాడటం నేను తప్ప, అసలు ఆధారమే లేకుండా మాట్లాడటం వాడు కరెక్ట్. మీరు నమ్మే ఆధారాలు నేను నమ్మే ఆధారం వల్ల తప్ప. ఆ బుక్ రాసింది నేనా, ఆ చరిత్ర పుస్తకాలు రాసింది నేనా, గవర్నమెంట్ రాసింది. మరి అయితే నేను నమ్మంటా అంటే ఆ పుస్తకం ఉండేది నేను నమ్ముతున్నాను. నేను కొత్త సమయం నమ్మట్లేదు కదా. రైట్. రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాయలేదు అని అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. రాశాడని ఎక్కడ ఉంది? రాయలేదంటారా? రాశాడని ఎక్కడ రాసి ఉంది? రాయలేదంటారా? రాశాడు అని చెప్పి ఎక్కడుంది? అంబేద్కర్ రాజ్యాంగ పిత అని చెప్పేసి ఎక్కడ రాసింది చెప్పు నాకు. అందరు చెప్తారు కదా, అందరు అంటారు కదా రాజ్యాంగం నేనే రాసిన అని చెప్పి రేపు నుంచి ఒక 100 మందిని చెప్పిస్తా. అయితే నేను రాసిన నమ్ముతావా? మీరు రాసిరంటనా? అసలు నమ్మ నేను. నువ్వు నమ్మా అంటే ఇప్పుడు ఏంది? అదేంటి బయట చెప్పిన నమ్మినప్పుడు ఇది కూడా 100 మంది ఎప్పుడు నమ్మలేదా? నువ్వు ఆల్రెడీ ఒకరు ఉన్నారు అని అన్న తర్వాత వచ్చినావు అని ఎవరు ఎక్కడ ఇప్పుడు నేను అదే ఇప్పుడు క్రాంతి నువ్వు లాజిక్ని అర్థం చేసుకోను, మొండిగా మాట్లాడడం కాదు. ఇప్పుడు ఓ 100 మంది రాజ్యాంగము అంబేద్కర్ రాసిండు అనేది నమ్ముతావా? చరిత్రలో రాసి పెట్టిన వాస్తవాన్ని నమ్ముతావా? చెప్పు. ఇప్పుడు చరిత్రలో అంబేద్కర్ రాయలేదని రాసిందా? ఏడుంది మరి? రాసిండని ఏడుంది? రాయలేదని రాసిందా చెప్పండి. రాయలేదు. 292 మంది రాసిండు. అంబేద్కరే తన పుస్తకంలో క్లియర్గా రాసిండు. 292 మందిలో నేను ఒక్కడిని అంటున్నాడు ఆయన. కాదు 292 మంది నువ్వు ఒకటి కాదు, నువ్వే ఒక్కడే. నువ్వు 292 మంది లేరు, నువ్వు ఒకడే రాజ్యాంగం రాసినావు అంటావా? ఏంది అది? రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ బుక్ పార్లమెంట్లో అమ్ముతారు, పోయి కొనుక్కొనిగో ఇట్లా ఓపెన్ చేస్తే బ్యాక్ సైడ్ సంతకాలు 292 మంది సంతకాలు ఉంటాయి. రైట్. ఒక్కటే నిమిషం అన్న, ఈ సబ్జెక్ట్ మీద ఒక కాల్ తీసుకుంటాను నేను. 100% తీసుకోబా. హలో అన్న, వినిపిస్తుందా? అన్న నేను క్రాంతిని మాట్లాడుతున్నా, లైవ్లో ఉన్నామన్నా. నా ముందల అమర ప్రసాద్ గారు ఉన్నారు. అసలు అంబేద్కర్ అనే వ్యక్తి రాజ్యాంగాన్ని రాయలేదు, రాజ్యాంగంలో రాసిందని ఏడున్నది ఎట్లా నమ్ముతారు అని అడుగుతున్నాడు. రాజ్యాంగం రాయలేదా? రాజ్యాంగం రాయలేదు అని అంటున్నారు అమర ప్రసాద్. చిన్న పిల్లవాడిని చెప్తాడు. అసలు సమగ్ర రాజ్యాంగ రచనలో కాన్స్టిట్యూషన్ మీకు వినిపిస్తుందా అన్న? నేను ఒక ప్రశ్న అడుగుతాను అన్న, మీకు వినిపిస్తుందా? ఒక ప్రశ్న అడుగుతా బ్రదర్. నేను అమర ప్రసాద్ మాడుతున్నా బ్రదర్. ఒక ప్రశ్న మీకు అడగాల. ఇంకో విషయం ఏంటంటే అన్న, వినిపిస్తుందా అన్న? తను ఒక ప్రశ్న అడుగుతారట మిమ్మల్ని, ఒకసారి వినండి. చెప్పండి. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఆ రోజు రాజ్యాంగ రచన డిసెంబర్ 1946లో స్టార్ట్ అయింది. కమిటీలో హలో అన్న, వింటున్నారా? చెప్పండి. ఒక్క నిమిషం. ఇప్పుడు రాజ్యాంగం ఆ రోజు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ 1946 డిసెంబర్ 9-16 నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి కమిటీ డిసెంబర్ 9 నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజు కమిటీలు వేసుకున్నారు, అంతే స్టార్ట్ అయింది అక్కడ నుంచి. రాజ్యాంగ కమిటీలో అంబేద్కర్ గారి ప్రవేశము ఎప్పుడు జరిగింది చెప్పండి. అలాగే మీకు ఇంకో విషయం చెప్తా మిస్టర్ అమరప్రసాద్, వినండి. రాజ్యాంగ పరిషత్ ఏర్పడడం వేరు, రాజ్యాంగ కమిటీ వేరు, రాజ్యాంగ రచన కమిటీ వేరు. ఇంకో విషయం మళ్ళీ చెప్తున్నా. డిసెంబర్ 9 నాడు రాజ్యాంగ పరిషత్ స్టార్ట్ అవుతే ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ నాడు ఆశయాల తీర్మానం ప్రవేశపెడితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అంటే మీరు అన్న సబ్ కమిటీలు, ఇంతకుముందు సబ్ కమిటీలు అని చెప్పి బ్రదర్, నేను అడిగిన దానికి ఇదంతా వద్దు బ్రదర్. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు బ్రదర్. విషయాన్ని స్పష్టంగా అరే నేను ఒక ప్రశ్నకి నాకు డేట్ చెప్పరాదు, ఒకటి డేట్ నెల సంవత్సరం చెప్పరాదు, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ప్రసాద్ ఒకసారి ఫోన్ ఇవ్వరా?